హే గైస్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు, మిస్టరీస్ చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ మిస్టరీస్, వింతలు, అద్భుతాలు వెనకాల ఉన్న రీజన్స్ మనం చాలా వరకే తెలుసుకుందాం. తెలియని ప్లేసెస్ కూడా ఇంటర్నెట్ నావిగేషన్ మ్యాప్స్ యూజ్ చేసి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఒక్క ప్రదేశంలో మాత్రం మనుషులు కనిపెట్టినటువంటి ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా అక్కడ వర్క్ అవ్వదు. ఏ నావిగేషన్ మ్యాప్స్ అక్కడ పనిచేయవు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చాలామంది అధిరోహించారు. కాకపోతే ఎవరెస్ట్ కన్నా 2000 మీటర్లు చిన్నదైన ఈ మౌంటైన్ మాత్రం ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించలేరు. వీళ్ళే కాదు, ఇప్పటి వరకు ఎవరు ఈ పర్వతాన్ని అధిరోహించలేదు. శాస్త్రవేత్తలు కూడా ఈ పర్వతం పైన ఏముంది ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. ఈ మౌంటైన్ ఎక్కడానికి ప్రయత్నించిన కొంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఎస్, హిందువులు సాక్షాత్తు శివుడు నిలయంగా పిలువబడే కైలాస పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి. కానీ ఎవరెస్ట్ కన్నా 2000 మీటర్స్ చిన్నది. కైలాస పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు, చుట్టుకొలత 52 కిలోమీటర్స్. కాకపోతే ఎవరెస్ట్ని చాలామంది అధిరోహించారు. అంతకంటే 2000 మీటర్స్ చిన్నదైన కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు. చైనా కూడా ఈ పర్వతం పైన ఏముంది అని కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది. కాకపోతే ప్రతిసారి వాళ్ళ ప్రయత్నాలనేటివి ఫెయిల్ అయ్యాయి. దాంతో చైనా వాళ్ళ ప్రయత్నాలనేటివి ఆపేసుకుంది. దీనికి అంతటికి కారణం ఈ పర్వతం పవిత్రంగా భావించే పరమశివుడి నిలయం అంటారు. దుష్టశక్తులకి, దేవతలకి, రాక్షసులకి, సమస్త సృష్టికి మూల కారణం శివుడు అని భావిస్తారు. అలాంటి ఈశ్వరుడి నిలయం పైన కాలు పెట్టడం అపచారం, కష్టం కూడా. కాబట్టి ఎవరు ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేరు అని చెప్తారు. కొంతమంది ఇవి మూఢనమ్మకాలు అంటారు. కొంతమంది నిజ సంఘటనలు కళ్ళకి కనిపిస్తున్నాయి, ఇవి నీలకంఠుడి లీలలు అంటారు. ఏది ఏమైనప్పటికీ కైలాస పర్వతం ఇప్పటికీ ఒక మిస్టీరియస్ ప్లేస్గానే మిగిలిపోయింది. కైలాస పర్వతం నుంచి సింధు నది, సట్లెజ్ నది, బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది స్టార్ట్ అయ్యి ప్రపంచ 4 దిక్కులకి ప్రవహిస్తూ భూమండలాన్ని 4 దిక్కులుగా విభజించేటట్టు మనకు కనిపిస్తుంది. నార్త్ పోల్ నుంచి కైలాస పర్వతానికి 6666 కిలోమీటర్ల డిస్టెన్స్. అదే సౌత్ పోల్ నుంచి చూసుకుంటే 6666 కిలోమీటర్లు ఇంటూ 2, ఎగ్జాక్ట్గా 2 రెట్లు. వీటన్నిటిని చూస్తుంటే ఏదో కోయిన్సిడెంటల్గా జరిగినట్టయితే మాత్రం లేదు. ఏదో దీని వెనకాల అతీంద్రియ శక్తి అయితే ఉంది. దానినే మహాశివుడు అంటున్నారు. ఈ ప్లేస్ని యాక్సిస్ ముండి కూడా అంటారు. అంటే ది ప్లేస్ వేర్ హెవెన్ అండ్ ఎర్త్ మీట్స్. మన హిందూ పురాణాల్లో కైలాస పర్వతం భూమికి, స్వర్గానికి కనెక్ట్ అయి ఉంటుందని ఉంది. కాబట్టి పురాణాల్లో చాలామంది కైలాస పర్వతాన్ని అధిరోహించి స్వర్గం చేరుకున్నట్టు ఉంటుంది. అది కూడా ధర్మం పాటించి దైవ చింతన ఉన్న, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు మాత్రమే. కైలాస పర్వతానికి కౌలస అనే పదం నుంచి ఈ పేరు వచ్చింది. కౌలస అంటే సంస్కృతంలో స్ఫటికం అని అర్థం. కైలాస పర్వతం దగ్గర 2 లేక్స్ ఉంటాయి. సూర్యుడు ఆకారంలో ఉండేటువంటి మంచినీటి సరస్సుని మానస సరోవర్ అంటారు. ఇందులో నీరు ప్రపంచంలోనే చాలా స్వచ్ఛంగా ఉంటాయి అంటారు. దీనికి నిజమైన పేరు బ్రహ్మస్థల్. పక్కనే ఉన్నటువంటి నెలవంక ఆకారంలో ఉన్నటువంటి ఉప్పు నీరు కొలన్ని రాక్షస స్థల్ అంటారు. ఇందులోని నీరు సముద్రపు నీరులాగా చాలా ఉప్పుగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో, ఒకే క్లైమేట్లో 2 సరస్సులు ఉన్నాయి. ఒక సరస్సులో చాలా స్వచ్ఛమైన మంచినీరు, మరో సరస్సులో ఉప్పు నీరు, సముద్రపు లాంటి ఉప్పు నీరు అనేటివి ఉన్నాయి. ఇది కూడా ఒక మిస్టరీ అనే చెప్పాలి. రావణాసురుడు ఆత్మలింగాన్ని పొందేందుకు ఇక్కడే తపస్సు చేశాడు. ఈ రాక్షస్థల్ కొలను రావణాసురుడే సృష్టించాడు. పరమశివుడు దర్శనం కోసం రావణాసురుడు 10 తలల్లో రోజుకు ఒక్కో తల చొప్పున ఈ కొలను దగ్గరే ఆహుతి ఇచ్చాడు. అలానే బ్రహ్మ మనసు నుంచి ఈ సరస్సుని సృష్టించాడు. కాబట్టి ఈ సరస్సుకి మానస్ సరోవర్ అని పేరు వచ్చింది. దీనినే బ్రహ్మస్థల్ అంటారు. ఈ కొలంలో పార్వతీదేవి స్నానం చేసేవారు అని చెప్తారు. మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మముహూర్తంలో, అంటే 3 నుంచి 4 గంటల మధ్యలో మహాశివుడు ఈ మానస్ సరోవర్లో స్నానం చేస్తాడు అని చెప్పారు. కైలాస పర్వతానికి సందర్శనానికి వెళ్ళిన భక్తులు ఆ సమయంలో కైలాస పర్వతం నుంచి మానస్ సరోవర్కి ఒక వెలుగు వస్తుందని చెప్తారు. కాకపోతే శాస్త్రవేత్తలు ఈ పర్టికులర్ టైంలో వెలుగు వస్తున్నా సరే ఈ వెలుగు వెనకాల ఉన్న రీజన్ అనేది కనుక్కోలేకపోయారు. కైలాస పర్వతానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఓంకార నాదం వినిపిస్తుంది అని చెప్పారు. కాకపోతే శాస్త్రవేత్తలు ఇవి మంచు కొండలు విరిగిపడి వచ్చే శబ్దాలు అని చెప్పారు.
కానీ ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు అండ్ కైలాస పర్వతం పైన ఉన్నటువంటి ఏ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కొంతమంది సాధువులు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్తున్నట్టు వెళ్ళి మధ్యలో అదృశ్యమైపోయేవారు. కైలాస పర్వతం హిందువులకే కాదు, బౌద్ధులకి, జైనులకి కూడా పవిత్ర ప్రదేశం. ఎందుకంటే బుద్ధ మతంలో బుద్ధి కావసం అంటే జ్ఞానానికి నిలయంగా ఈ కైలాస పర్వతాన్ని భావిస్తారు. జైనులలో మొదటి తీర్థాకరుడు ఇక్కడే జ్ఞానం పొందాడనేసి జైన మతం వాళ్ళు నమ్ముతారు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతానికి 4 ముఖాలు. ఒకవైపు సింహం, మరోవైపు గుర్రం, మరోవైపు ఏనుగు, మరోవైపు నెమలి. సింహం పార్వతీదేవి వాహనం, గుర్రం హైగ్రీవ రూపం, ఏనుగు వినాయకుడికి ప్రతీక, నెమలి సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం. కాబట్టి ఇవన్నీ ఈశ్వరుడికి ప్రతీక రూపాలు అంటారు. కైలాస పర్వతం 4 వైపులు ఒక్కో రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు బంగారం, మరోవైపు తెలుపు, మరోవైపు కాషాయం, ఇంకోవైపు నీలం. శాస్త్రవేత్తలు ఇలా ఒక్క పర్వతానికి 4 రంగులు ఉండవు, కాకపోతే కైలాస పర్వతం విషయంలో మాత్రమే ఇది సాధ్యమైంది అన్నారు. చైనా చాలాసార్లు కైలాస పర్వతాన్ని అధిరోహించి పైన ఏముందో కనుక్కోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో కొంతమంది చనిపోగా వరల్డ్ బెస్ట్ మౌంట్ క్లైంబర్స్ కూడా సగం కంటే కూడా ఎక్కువ ఎక్కలేక తిరిగి వచ్చేశారు. దీంతో చైనా 2 సార్లు కైలాస పర్వతంపైకి హెలికాప్టర్స్ని పంపించింది. కానీ వెళ్ళే మార్గం మధ్యలోనే ఈ హెలికాప్టర్స్ అనేటివి క్రాష్ అయ్యాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ ఈ ప్రయత్నాలు అనేటివి మానేసుకుంది. 2015 నాసా ఏజెన్సీ గూగుల్ శాటిలైట్ సహాయంతో రీసెర్చ్ని మొదలుపెట్టింది. నాసా ఏజెన్సీ శాటిలైట్ సహాయంతో కైలాస పర్వతం ఇమేజెస్ని చూసి షాక్ అయ్యింది. పరమశివుడు ధ్యానముద్రలో ఉన్న రూపాన్ని ఈ ఇమేజెస్ చూపిస్తుంది. మీరు ఇప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. కైలాస పర్వతం దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన భక్తులు కొంతమంది వారికి నీలకంఠుడి రూపంలో పరమశివుడు దర్శనం ఇచ్చాడని చెప్తారు. కొంతమంది అఘోరాలు మరియు సాధువులు ఇక్కడ సూక్ష్మజీవులుగా మారి ఈ కైలాస పర్వతంలో తపస్సు చేస్తుంటారు అని చెప్తారు. అందుకే అక్కడ ఓంకార నాదాలు ప్రతిధ్వనిస్తాయని నమ్ముతారు. కైలాస పర్వతాన్ని కొంతవరకు అధిరోహించిన వాళ్ళు చెప్పింది, కైలాస పర్వతం ఎక్కేటప్పుడు గోర్లు, జుట్టు చాలా వేగంగా పెరుగుతాయి, చర్మం ముడతలు పడుతుంది, సమయం చాలా త్వరగా గడుస్తుంది, వయసు చాలా త్వరగా పెరుగుతుంది, హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం, అప్పటి వరకు బాగున్న క్లైమేట్ వితిన్ మినిట్స్లో చేంజ్ అవ్వడం, మంచు తుఫాను రావడం, మంచు కరగడం, అప్పటి వరకు వాళ్ళు ఫాలో అవుతున్న నావిగేషన్ చేంజ్ అవ్వడం, ఇక్కడ ఏ టెక్నాలజీ వర్క్ అవ్వదు అంటారు. తిరిగి మళ్ళీ వాళ్ళు కిందకి రాగానే అంతా నార్మల్ అయిపోయేసి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు. ఎర్నెస్ట్ రిబ్గోటోవిచ్ ముల్దాషేవ్ ఈ పర్వతం గురించి వాళ్ళ టీంతో ఉండి పరిశోధన చేశారు. ఈయన డాక్టర్గా ఉండి శాస్త్రవేత్త అయ్యారు. ఈయన కైలాస పర్వతం సహజంగా ఏర్పడ్డ మంచు కొండ అయితే కాదు, దీనిని కొన్ని వేల మంది కలిసి కట్టారు అని చెప్పాడు. కైలాస పర్వతం 100 రహస్య పిరమిడ్ల నిర్మాణం అని చెప్పారు. అలా అయితే ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ కైలాస పర్వతమే అవుతుంది. మన శివుడి టెంపుల్లో చూసినట్టుగా ఈశ్వరుడు ముందు నందీశ్వరుడు ఎలా ఉంటాడో అలానే ఈ కైలాస పర్వతం ముందర నంది పర్వతం ఉంది. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు పైన కొన్ని వేల సంవత్సరాల ముందే కొన్ని దేవుడి శిల్పాలు అనేటివి చెక్కడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మిస్టీరియస్గానే అనిపిస్తున్నాయి. కైలాస పర్వతం ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఒక అంతు చిక్కని ప్రశ్న. ఎథియిస్టులకి ఇది మూఢనమ్మకం, కాకపోతే హిందువులకి ఇది పవిత్రంగా భావించే పరమశివుడి నిలయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. అలాంటిది శివుడి పర్వతం పైనే కాలు మోపాలంటే ఖచ్చితంగా అది అపచారం అంటారు. కొంతమంది వీటిని మూఢనమ్మకాలు అంటారు. అయినా సరే ఇక్కడ జరిగే సంఘటనలు ప్రతి ఒక్కటి ఏదో కోయిన్సిడెంటల్గా అయితే మాత్రం జరగడం లేదు. కొంతమంది వీటిని మూఢనమ్మకాలు అంటున్నారు. కాకపోతే ఇక్కడ జరిగే సంఘటనలు, మిస్టరీస్ ఈ మూఢనమ్మకాలకి ఆపోజిట్గా ఉన్నాయి. కొంతమంది వీటిని మూఢనమ్మకాలు అంటున్నా సరే హిందువులు ఇది పవిత్రపరమైన శివుడి నిలయంగా భావిస్తున్నారు, గాఢంగా నమ్ముతున్నారు. మీరు కైలాస పర్వతం గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా శివుడి భక్తులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.